వాషింగ్టన్, న్యూఢిల్లీ ఈ 2 అంటే అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ రంగంలో కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 31 కౌలాలంపూర్‌లో రాజ్‌నాథ్ సింగ్ అట్లాగే అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగెత్ మధ్యన కుదిరినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ప్రధానంగా బయటకొస్తున్నాయి. అమెరికా విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకి భారతదేశం కీలకం అంటూ ఇప్పుడు అమెరికా చెప్పుకొస్తుంది. భారత భద్రతను మెరుగుపరచడం ద్వారా ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతి దోహదపడుతుందంటూ ఇప్పుడు ఆ దేశం మీడియా కొత్తగా మళ్ళీ చెప్పుకొస్తుంది. పాకిస్తాన్ ఎత్తున పెట్టుకున్నటువంటి అమెరికా ఇప్పుడు మళ్ళీ భారత్ పట్ల ప్రేమని ప్రదర్శిస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ ఇప్పుడు తాజాగా ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ని భారతదేశానికి ఇవ్వడానికి నిర్ణయించింది. అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని, ఇందులో $45.7 మిలియన్ విలువైన జావెలిన్ వ్యవస్థలు అత్యంత పవర్ఫుల్ ఇవి, $47.1 మిలియన్ విలువైన ఎక్స్కాలిబర్ ప్రాజెక్టైల్స్ ఉన్నాయని చెప్పి డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేటివ్ ఏజెన్సీ DSCA ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. భారత్ మొత్తం 100 FGM-148 జావెలిన్ క్షిపణులు, 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్స్కాలిబర్ ప్రాజెక్టుల కోసం అభ్యర్థించారని చెప్పేసి దానికి ఓకే చేసేసాం అని చెప్పుకొచ్చింది అమెరికా. అమెరికా విదేశాంగ శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది అన్నటువంటి పాయింట్ని స్పష్టం చేస్తున్నారు. తద్వారా అత్యంత కీలకమైనటువంటి అడుగుబడింది.